నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో పటాభద్రులకు సంబంధించిన సమావేశంలో పాల్గొని వారు పటాభద్రులకు సంబంధించిన అంశాలపైన కానివ్వండి, వారి సంక్షేమం గురించి కానివ్వండి, గతంలో వారికి ఇచ్చినటువంటి హామీల గురించి కానీ ఏమీ మాట్లాడకుండా రోత రాజకీయాలు, పాత చింతకాయ పచ్చడిలాగా అదే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవితక్క గారిని విమర్శించడం తప్పించి వారు నిజంగా కూడా పటాభద్రులకు సంబంధించి ఏ ఒక్క అంశం పైన కూడా వారు మాట్లాడలేదు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ వచ్చిన వాళ్ళల్లో ఒక 10 నుంచి 15% మందే పటాభద్రులు ఉన్నారు. మిగతా అంతా కూడా రెగ్యులర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇది ఒక పటాభద్రుల సమావేశం అని చెప్పి ఒక చూపించింది బయటికి. చాలా మంది ఏమనుకున్నారంటే పటాభద్రులకు సంబంధించిన అంశాల గురించి బాగా మాట్లాడుతూ ఉంటున్నారు. 2023 మే 8వ తారీఖు రోజు హైదరాబాద్ లో ఒక స్టేడియంలో వాళ్ళు యూత్ డిక్లరేషన్ పేరు మీద ఒక సభ పెట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ సభలో ప్రియాంక గాంధీ గారిని పిలిపించుకొని ఇది యూత్ డిక్లరేషన్ అని చెప్పి సభకు పెట్టి అనేకమైన హామీలు ఆ రోజు వాళ్ళు కురిపించారు. మేము ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, ఆ రోజు మీరు మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు, మరి ఆ స్కూటీల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా అమరవీరులకు జూన్ 2వ తారీఖు వరకు అమరవీరులకు మేము ఐడి కార్డ్స్ ఇస్తాము, అమరవీరుల లిస్టు తయారు చేస్తామని చెప్పిండ్రు. ఎందుకు ఇంతవరకు మీరు అమరవీరుల యొక్క లిస్టు తయారు చేయలేకపోయినారు? అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. వారి ఇంట్లో తల్లికో తండ్రికో నెలకు 25 రూపాయలు పెన్షన్ రూపంగా ఇస్తా అని చెప్పినారు. మరి వాటి మీద ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించలేదు? నిరుద్యోగ భర్తీ కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఆ రోజు ఆ యూత్ డిక్లరేషన్ లో మరి ఎందుకు దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు? యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పినారు. మరి మీ కమిషన్ ఎటుపోయింది, మీ రుణం ఎటుపోయిందని చెప్పి కూడా మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. బాసర తరహాలో 4 IIT ఇన్స్టిట్యూషన్లు ఏర్పాటు చేస్తాం సంవత్సరం లోపలే అని చెప్పినారు. ఇంతవరకు దానికి సంబంధించిన ఏ ఒక్క అంశం మీద కూడా వారు మాట్లాడలేదు. దానిపైన ఇంతవరకు కూడా ప్రతిపాదన కూడా చేయలేదు. మరి నవయువకులకు ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పేసి సెట్విన్ బస్ సంస్థను మళ్ళీ పునర్నిర్మాణిస్తాము, సెట్విన్ ద్వారా అనేకమైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుందని చెప్పింది. కానీ మరి దాని మీద కూడా ఏం లేదు. ఉన్న ఆర్టీసీ బస్సులే ఖరాబ్ అయ్యి రిపేర్ షెడ్లో పడితే రిపేర్ గతలేదు. మరి మీ సెట్విన్ ఒక స్కీమ్ ఎటుపోయిందని అడుగుతున్నాం. ఈరోజు అనేక మంది యువకులు గల్ఫ్ లోకి పోయి గల్ఫ్ ఏజెంట్ల చేత మోసపోతున్నారు. ఎంతో మంది దుబాయ్లల్లా, మస్కట్లల్లా వారు అక్కడ ఇరుకపోయి ఉన్నారు. మరి వారిని సక్రమంగా వారు తరలించడానికి ఒక విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఈ ఏజెంట్లను నియంత్రణ చేస్తామని చెప్పినారు. మరి మీ గల్ఫ్ యొక్క విభాగం ఎక్కడ పోయిందని చెప్పి కూడా మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు మేము అందులో పెడతాము, ఇది స్వయం ఉపాధి కోసము మేము యువకులకు ఇస్తామని చెప్పినారు. మరి ఆ 1000 కోట్ల రుణం ఎక్కడ పోయిందని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు. మరి ఆ కార్డు ఎటుపోయినాయని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. SC STలకు సంబంధించి విద్యా జ్యోతి పథకం ద్వారా ప్రతి గ్రాడ్యుయేట్ పూర్తయిన వ్యక్తికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. PG కంప్లీట్ అయిన వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. MPhil కంప్లీట్ చేసిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు. మరి ఇవన్నీ కూడా ఆ రోజు మీరు యూత్ డిక్లరేషన్ లో మీరు మాట్లాడిన విషయాల గురించి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ లో ఎందుకు స్పందించలేదు? వీటి గురించి పక్కదారి పట్టించి మీరు అనక్కర రాజకీయాలు ఎందుకు మాట్లాడాలని చెప్పి మేము సూట్ ప్రశ్న మేము రేవంత్ రెడ్డి గారిని ఇస్తున్నాం. ప్రభుత్వం రాయితీ పొందినటువంటి ఏవైతే సంస్థలు ఉంటాయో, బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటాయో, అందులో 75% రిజర్వేషన్ మేము బడుగు బలైన వర్గాలకు ఇస్తామని చెప్పినారు. మరి దాని గురించి కూడా మీరు మాట్లాడలేదు. మీరు అదాని అంబానీలకు వాళ్ళ కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు భూములు ఇచ్చిండ్రు, మైనింగ్లకు వాళ్ళకు భూములు ఇచ్చిండ్రు. మరి వారితోటి మీరు ఏమైనా MOU అగ్రిమెంట్ రాసుకున్నారా? 70% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పి. మరి నేను చాలా గొప్పగా చెప్పి మేము దావోస్ పోయినాము. దావోస్ లో అనేకమైన కంపెనీలు, అమెజాన్ కంపెనీ అట, సన్ మెట్రో కెమికల్స్, టిల్మెన్ గ్లోబల్ హోల్డింగ్స్, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నిటి నుంచి 1,75 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాము. ప్రభుత్వం వారికి ఇక్కడ కొన్ని రాయితీలు ఇస్తున్నామని చెప్పారు. వారు ₹1 ఇంతవరకు తీసుకొచ్చిందా? 50,000 మందికి ఉపాధి వస్తుందని చెప్పిండ్రు. కనీసం 5 కన్నా మీరు ఉపాధి